క్షం కుంకుమపరాస్ఫోర్ణం కువలయనీజారకొరగాపీడం శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా ఇక్కడ వేయించేసి అనుగ్రహిస్తున్న శ్రీ భారతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ ఈ పావనమైన ఆలయ ప్రాంగణంలో ఇవాటి నుంచి అనగా కార్తీక శుద్ధ పాఠ్యం నుంచి 4 రోజుల పాటు కూడా దీక్ష వహించి చక్కగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం కోటి బిల్వార్చన చేయాలని సత్సంకల్పం చేసామని పెద్దలు మన బ్రహ్మశ్రీ మాధవ శర్మ గారు చెప్పగానే చాలా ఆనందం కలిగింది నాకు. వారికున్న గొప్ప సంస్కారం ఏంటంటే వారు తమంతా తాము చేసుకోవచ్చు కానీ లోక కళ్యాణం కోసం చేయాలి. ముఖ్యంగా మన భారతదేశం సనాతన ధర్మం అన్ని విధాల అభ్యుదయాన్ని సాధించాలని ఒక గొప్ప సంకల్పంతో వారు దీన్ని పూనుకున్నారు. తగిన సహృదయులు కూడా వారికి బృందంలో ఉన్నారు. వారందరి యొక్క సంకల్పం చాలా ఆనందం కలిగించింది. పైగా మాసం చాలా గొప్పది. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో స్వామి కోసం ఈ కొద్దిపాటి మనం సాధన చేసినప్పటికీ అది దివ్య ఫలాలు ఎన్నింటితో ప్రసాదిస్తుంది. ఎందుకంటే సాధనకు కూడా దేశం కాలం రెండు కలిసి రావాలి. అంటే ఎక్కడైనా చేయొచ్చు కానీ పవిత్రమైన చోట చేసినప్పుడు దాని శక్తి ఎక్కువ. ఎప్పుడైనా చేయొచ్చు కానీ పవిత్ర కాలాల్లో చేసినప్పుడు వాటికి మరింత బలం లభిస్తుంది. అలాంటిది పవిత్రమైన ఆలయం, దానికి తోడు పవిత్రమైన కార్తీక మాసం. కార్తీక మాసం అంటేనే మనందరికి కూడా పరమేశ్వరుడు గుర్తుకొస్తారు. మనస్సంతా శివమయమైపోతుంది ఈ మాసం అంతా కూడా. అలాంటి సమయంలో కోటి బిల్వార్చన చేయడం చిన్న విషయం కాదు. ఏకబిల్వం శివార్పణం అని మనందరికీ తెలిసినది. అలాంటిది ఏకబిల్వమే శివుడికి అర్పిస్తే చాలు చాలా సంతోషిస్తారంటే కోటి బిల్వాలు అర్పిస్తున్నారంటే దీన్ని బట్టి ఒక్కొక్క బిల్వం కొన్ని కోట్లకి గుణితమై మొత్తం కోటి బిల్వార్చన కలిసి మొత్తం భారతీయులందరి యొక్క హృదయము శివార్పణం కావడం అనేది ఇందులో కనబడుతున్న గొప్ప అంశం. ఈ అర్చన వల్ల ఆ పరమేశ్వరుడు చాలా సంతోషించాలి. ఎందుకంటే పరమేశ్వరుడు అంటేనే సర్వదేవతాత్మకుడు. ఎవరికైనా ఏదైనా ప్రపంచమంతరికి ఇవ్వాలనిపిస్తే శివుడికి ఇస్తే చాలు అందరికీ అందుతుంది. అది ఎలాగంటే వృక్షానికి అంతటికి బలం కావాలంటే మూలంలో నీరు పోస్తే చాలు. వృక్షస్య మూలశేఖేన శాఖా పుష్యంతి వయ్యథ అంటారు. అలా ఇక్కడ ఆయన విశ్వేశ్వరుడు. మనం ఉన్నది విశ్వంలో అన్నీ మనకు అనుకూలించాలంటే విశ్వేశ్వరుడిని ఆరాధన చేయాలి. అలాంటి ఆ విశ్వనాథుడైన పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నారు. పైగా ఈ ఆలయం పంచాయతన మందిరం. మన వేదధర్మం ప్రకారంగా శివుడు, విష్ణువు, సూర్యుడు, అమ్మవారు, గణపతి ఇవి పంచాయతను ముట్టించుకుంటాయి. వీటిలో భాగంగానే మనకి సుబ్రహ్మణ్యుడు మొదలైన వారు కూడా ఆరాధింపబడుతుంటారు. ఇదిగో కలశాలన్నీ సమాయత్తమయ్యి ఇవాళ ఉదయమే ఇక్కడ సంకల్పాలన్నీ తీసుకోవడం జరిగింది. నేను ఇక్కడ పీఠాన్ని కూడా ఇప్పుడే చూసి చాలా సంతోషించాను. ఇలాంటి పవిత్రమైన ప్రాంగణంలో నాకు ఇవాళ తొందరగా రావాలని ఉంది కానీ నాకు వేరే ఒక కార్యక్రమం ఎప్పుడూ నిర్ణయించుకొని ఉండడం చేత అది పూర్తి చేసుకురావడం నాకు ఆలస్యమైనది. మళ్ళీ రేపటి నుంచి కాశీక్షేత్రాన్ని వెళ్ళడం చేత ఇవాళ ఎలాగైనా రావాలి, ఈ కార్యక్రమం చూడాలి అనగానే రాగానే మాధవ శర్మ గారు నాకు గర్భాలయంలోకి తీసుకువెళ్ళి విద్యలతో స్వామికి అభిషేకం చేసుకున్న భాగ్యం, బిల్వాలు సమర్పించుకున్న భాగ్యం కలిగించారు. ఇప్పుడు నాకు కనబడుతున్న వారు మంచి భక్తి శ్రద్ధలున్న వారు ఉన్నారు. ఇవి ఇంకా కొన్ని 100 రెట్లుగా ఇక్కడికి ప్రజలు ఇచ్చేసి ఈ 4 రోజుల్లో చాలా విస్తారమైన సంఖ్యలో ఇక్కడ అర్చన చేస్తారు అన్నది తలుచుకుంటే ఆనందంగా ఉంది. అదే జరుగుతుంది ఇక్కడ. దీని సంకల్పం ప్రతి వారు తెలుసుకోవాలి. ఇలాంటి సత్సంకల్పంతో చేయడం చాలా విశేషం. ఎందుకంటే తమ ప్రఖ్యాతి పెంచుకోవడానికో తమ గొప్పతనం చాటుకోవడానికో కొంతమంది అర్చనలు చేస్తారు కానీ దేశం ధర్మం బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, పరమేశ్వరుని ప్రార్థించడం అనేది అది చాలా అద్భుతమైన అంశం. అది ఇక్కడ జరుగుతోంది కనుక ఇది చాలా ఆనందించదగ్గ అంశం. ఇది
దీనికి అటు అమ్మవారు అటు అయ్యవారు ఇద్దరు సంతోషిస్తారు. ఈ కార్తీక మాస ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత కుటుంబపరమైన ఫలం లభించడమే కాకుండా ఒక సామూహిక సంక్షేమం కూడా ఏర్పడుతుంది. అలాంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుగాక, విజయవంతంగా సంపూర్ణమవుగాక అని ఆ పార్వతీ పరమేశ్వరికి, గణనాథునికి, ఆదిత్యులకు, నారాయణునికి కూడా నమస్కరిస్తూ స్వస్తి శుభం.